హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు బోధనా పద్ధతులు. ఇవాళ 4వ లెసన్ వచ్చేసి విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాల గురించి అయితే ఈ పాఠం గురించి అయితే తెలుసుకుందాం. వచ్చేయండి. సాంకేతిక విజ్ఞానం అందించిన యంత్రాలను, పరికరాలను, సిద్ధాంతాలను విద్య లక్ష్యాల సాధనకు వినియోగించడమే విద్యా సాంకేతిక శాస్త్రం. అభ్యసనానికి కారణమైన ప్రేరణ, దానిని పునశ్చరణం చేయడానికి తోడ్పడే వస్తుజాలమే బోధనోపకరణాలు. బర్టన్ భాషా బోధన వివిధ దశలలో ఉపాధ్యాయులు ఉపయోగించే వస్తుజాలమే బోధనోపకరణాలు. విలియం మార్తా. బోధనాభ్యాసన సామగ్రిని దృశ్య పరికరాలు, శ్రవణ పరికరాలు, దృశ్య శ్రవణ పరికరాలుగా వర్గీకరించవచ్చు. శ్రవణ బోధనోపకరణాలు రేడియో, గ్రామ్ ఫోన్, టేప్ రికార్డర్, CD, DVD ప్లేయర్, ఐప్యాడ్, సెల్ఫోన్, సంగీత వాయిద్యాలు, భాషా ప్రయోగశాల, పెన్డ్రైవ్లు, మైక్రోచిప్. దృశ్య ఉపకరణాల ద్విపార్శ్వ, త్రిపార్శ్వ సాంకేతిక ఉపకరణాలని 3 విధాలు. ద్విపార్శ్వ ఉపకరణాలు వర్ణ చిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాలు, మెరుపు అట్టలు, చిత్రాలు, దారం, పటాలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు. త్రిపార్శ్వ ఉపకరణాలు నమూనాలు, వస్తువులు, మాత్రికలు, మాదిరి, కృత్రిమ యంత్రాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, విద్యా పరికరాల పెట్టెలు, ఉబికి పైకి నిలబడే బొమ్మలు గల పుస్తకాలు. సాంకేతిక ఉపకరణాలు బల్లలు, బోర్డులు, ప్రాజెక్టర్లు. దృశ్య బోధనోపకరణాలు నల్లబల్ల, ప్రకటన బల్ల, అయస్కాంతపు బల్ల, ప్యానెల్ బల్ల, ఫ్లాష్ కార్డులు, చార్ట్లు, ప్రకటన పత్రాలు, గూఢపత్రికలు, ఛాయాచిత్రాలు, పటాలు, కార్టూన్లు, చిత్ర సంచికలు, వార్తాపత్రికలు, స్లైడ్లు, ముఖాభినయం, తోలుబొమ్మలు, కర్రపత్రాలు, పాఠ్యపుస్తకాలు, పరిశీలన గ్రంథాలు, సంపుటాలు, ఫిల్మ్ స్క్రిప్ట్స్, నమూనాలు, మాత్రికలు. దృశ్య శ్రవణ బోధనోపకరణాలు చలనచిత్రాలు, దూరదర్శన్, కంప్యూటర్, LCD, ప్రాజెక్టర్లు, ల్యాప్టాప్లు, తోలుబొమ్మలాట. విద్యా సాంకేతిక శాస్త్రం భాషా బోధనకు సంబంధించిన వరం. భాషా ప్రయోగశాల 3 భాగాలు. శ్రవణ గది, సలహాదారు బూతి, నియంత్రణ గది, కంట్రోల్ రూమ్. వినే బూతు నందు ఎంతమంది విద్యార్థుల అభ్యసనాన్ని కొనసాగించవచ్చు? 20 మంది. డిఎల్ఎడ్ విద్యార్థులు 20 నుండి 30 మంది. బిఎడ్ విద్యార్థులు 20 మంది. విద్యార్థుల వ్యక్తిగత అభ్యాసనానికి ఉపయోగపడేది భాషా ప్రయోగశాల. ప్రధాన టేపులు అభ్యాసకులను పర్యవేక్షించే సామగ్రి ఉండే విభాగం. సలహాదారు బూతు. భాషా ప్రయోగశాలలలో ప్రధానమైనది టేప్ రికార్డరు. మాస్టర్ టేప్లో రికార్డర్ చేసే రికార్డర్. విద్యార్థులు కోరిన టేపులను వినియోగించే యంత్రాలు ఉండే విభాగం ఏమిటి? కంట్రోల్ రూమ్. భాషా ప్రయోగశాలలో ఏ నైపుణ్యాలకు తగిన స్థానం లేదు? పఠనం, లేఖనం. విద్యార్థుల శ్రవణ, భాషణ నైపుణ్యాలు పెంపొందించడానికి ఉపయోగపడే ప్రయోగశాల భాషా ప్రయోగశాల. సారస్వత సంఘాల ఉద్దేశం విద్యార్థులలో సాహిత్యాభిరుచిని కలిగించడం. సారస్వత సంఘానికి గౌరవాధ్యక్షునిగా వ్యవహరించేవారు ప్రధానోపాధ్యాయుడు. సారస్వత సంఘానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించేవారు. ఉపాధ్యాయుకుడిగా ఉపయోగించేవారు భాషాోపాధ్యాయుడు. సినిమా దర్శకుడిలా ఎక్కడ కనిపించక అంతటా తానే నడిపించేవాడు భాషా ఉపాధ్యాయుడు. సారస్వత సంఘంలో ప్రధాన పాత్ర వహించేది విద్యార్థులచే ఎన్నుకోబడిన కార్యదర్శి. పాఠశాలకు గుండెకాయ వంటిది గ్రంథాలయం. గ్రంథాలయ ఉద్దేశం చదివే అలవాటు పెంపొందించడం. ప్రతి తరగతికి వారానికి ఎన్ని పీరియడ్లు గ్రంథాలయానికి కేటాయించాలి? 1 పీరియడ్. గ్రంథాలయానికి అనుబంధంగా ఉండేది పఠనాలయం. పత్రికలు ఉంచే చోటు పఠనాలయం. పాఠ్యాంశం లభించే గ్రంథం మూల గ్రంథం. పాఠం యొక్క పూర్వకథను, పరకథను తెలుసుకోవడానికి ఉపకరించేది మూల గ్రంథం. కవుల భావాలను నేరుగా, క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుపడే గ్రంథాలు మూల గ్రంథాలు. వాచకంలో ఉన్న పాఠానికి వెనుక ముందు ఏమున్నదో తెలుసుకోవడానికి ఉపయోగించేవి మూల గ్రంథాలు. ప్రవరుని స్వాగతం పాఠానికి మూల గ్రంథం మనుచరిత్ర. మూల గ్రంథాలకు వివరణ, సమీక్ష, వ్యాఖ్యానం ఇచ్చే పరామర్శ గ్రంథాలు.
ఉపాధ్యాయులు ఒక అంశం బోధించేటప్పుడు ఆ అంశానికి సంబంధించిన అదనపు సమాచారం, జ్ఞానం వివరణకు ఉపయోగపడేది పరామర్శ గ్రంథాలు. తెలుగు చదివే విద్యార్థులు పరామర్శించవలసిన గ్రంథాలు: విద్యార్థి కల్పతరువు, పూర్వగాథలహరి, శబ్దార్థ చంద్రిక. విద్యార్థి కల్పతరువు ముసునూరి వెంకటశేష శాస్త్రి, పూర్వగాథలహరి వేమూరి శ్రీనివాసరావు, శబ్దార్థ చంద్రిక మహంకాళి సుబ్బారాయుడు, ఆంధ్ర శబ్ద రత్నాకరం చలమచర్ల రంగాచార్యులు, అభినవచార్యం గోడవర్తి సూర్యనారాయణ, పర్యాపద నిఘంటువు జిఎన్ రెడ్డి. పుస్తకాలను సేకరించి భద్రపరిచి అవసరమైన వారికి అందించడానికి తోడ్పడేది పుస్తకనిధి. చిట్టి గ్రంథాలయం అని చెప్పదగినది పుస్తకనిధి. పుస్తకనిధి నిర్వహణలో పాటించవలసిన మెలకువలు: కవుల నుండి, రచయితల నుండి ఉచిత పత్రులు పొందాలి. పుస్తక ప్రచురణ సంస్థల నుంచి వచ్చే నమూనా పత్రులను భద్రపరచుకోవాలి. వచ్చిన ప్రతి పుస్తకాన్ని దాని వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. సంస్థాగత ప్రణాళిక అనే భావనకు నాంది పలికిన వారు కొఠారి కమిషన్. బోధన ప్రణాళికను, అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయనే వాదనకు ఏమని పేరు? సైకోలోగిజం. యునెస్కో విడుదల చేసిన ప్రపంచ భాషా అట్లాస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు అంతరించిపోయినున్నాయి? 196. ప్రతి విద్యా సంవత్సరం తయారు చేసుకోవాల్సిన ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యాసంఘం పర్యవేక్షణ అధికారులు, విషయ నిపుణుల సంప్రదింపులతో రూపొందించుకునే ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు: పాఠశాల ధ్యేయం, గమ్యం, పాఠశాల అవసరాలు, సమాజం నుంచి ప్రభుత్వం ద్వారా వచ్చే వనరులు, విద్యకు వినాశానికి మధ్య జరిగే పరుగు పందెమి చరిత్ర. హెచ్జి వెల్స్. బాలలు 3 విధాలుగా జ్ఞానం సంపాదించుకుంటారని అభిప్రాయపడిన వారు గిజుబాయి. పదజాల అభివృద్ధి కోసం ఉపకరించే క్రీడలు పద క్రీడలు. డామినో ఆట అనేది ఒక రకమైన పాచికల ఆట. డామినో ఆటలోని పాచికల సంఖ్య 28. వ్యతిరేక పదాలను గుర్తించడానికి, ప్రకృతి వికృతులను, అర్థాలను నేర్పించడానికి ఉపకరించే ఆట డామినో ఆట. ఒక రకమైన పేకాటగా చెప్పదగినది బింగో ఆట. మాస్టర్ కార్డ్ అంటే ఏమిటి? మాస్టర్ కార్డ్ ఉంటే ఆట బింగో ఆట. శబ్దాన్వేషణ తమాషాగా చేసే క్రీడ అంతాక్షరి. ఒక పదం చివరి అక్షరంతో మరొక పదాన్ని తయారు చేసే క్రీడ అంతాక్షరి. చూశారు కదా ఈ పాఠానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. అభ్యసనానికి అవసరమైన ప్రేరణ, దానిని పునశ్చరణ చేయడానికి తోడ్పడే వస్తుజాలమే బోధనోపకరణాలు అని పేర్కొన్నది ఎవరు? బార్టన్. విద్యా సాంకేతిక శాస్త్రం భాషా బోధనకు అందించిన వరం భాషా ప్రయోగశాల. భాషా ప్రయోగశాలలో ఏ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది? శ్రవణం, భాషణం. సారస్వత సంఘానికి గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించేది ప్రధానోపాధ్యాయుడు. పాఠశాలకు గుండెకాయ వంటిది గ్రంథాలయం. పాఠం యొక్క పూర్వకథను, పరకథను తెలుసుకోవడానికి ఉపకరించేది మూల గ్రంథం. విద్యార్థి కల్పతరువు రచించినది ముసునూరి వెంకటశేష శాస్త్రి. పుస్తకాలను సేకరించి భద్రపరిచి అవసరమైన వారికి అందించడానికి తోడ్పడేది పుస్తకనిధి. సంస్థాగత ప్రణాళిక అనే భావనను కలిగించిన వారు కొఠారి కమిషన్. యునెస్కో విడుదల చేసిన ప్రపంచ భాషా అట్లాస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు అంతరించిపోయినాయి? 196. చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.